గురించి మాట్లాడాలంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మాకున్నటువంటి అటాచ్మెంట్ అలాంటిది. సార్ తోటి దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాలుగా ప్రయాణం కొనసాగిస్తున్నాం. అయితే ఇక మనందరికీ కామన్, ఎప్పుడైతే మనం ఉద్యోగానికి జాయిన్ అవుతామో రిటైర్మెంట్ డేట్ కూడా అప్పుడే నిర్ణయించబడి ఉంటుంది. రిటైర్మెంట్ అనేటువంటిది అందరికీ ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తప్పదు. కాకపోతే మనం చేసే జర్నీలో మనకు ఉన్నటువంటి రిలేషన్సే మనకు జీవితంలో స్వీట్ మెమరీస్గా, జీవితంలో మనకు అవి ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి సందర్భాలుగా ఉంటాయి. దాదాపు 25 సంవత్సరాల నా సర్వీస్లో బాగా అటాచ్మెంట్ ఉన్న ప్రిన్సిపల్స్లో రాజేంద్ర కుమార్ సార్, అదేవిధంగా రాజేంద్ర సింగ్ సార్ కూడా ఇక్కడ పనిచేసిపోయారు ప్రిన్సిపల్గా. జేడీగా ఇప్పుడు అయ్యారు వారు. నెక్స్ట్ రాజేంద్ర కుమార్ సార్ దగ్గర మేము పనిచేస్తూ ఉన్నాం. సార్ గురించి చెప్పాలంటే చాలా హ్యూమన్ టచింగ్ మ్యాన్. ఎటువంటి ఇబ్బందులైనా సరే చాలా సామరస్యంగా ఇతరులకు, సరే మనం ఏదైనా వ్యవస్థలో కొంత వ్యవస్థ నడవాలి అని అంటే కొంత కఠినంగా ఉండటం తప్పదు. కానీ వ్యక్తిగతంగా మనం చూసుకున్నప్పుడు హాని చేయని వ్యక్తి, ఎవరికి కూడా ఉద్యోగపరంగా కానివ్వండి ఇంకే విధంగానైనా సరే హాని చేయని వ్యక్తి ఎవరంటే నాకు మా రాజేంద్ర కుమార్ సార్. ఇక్కడ దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలో మాకున్న అటాచ్మెంట్ చాలా ఫ్రెండ్లీ నేచర్. ఎంత ఫ్రెండ్లీ నేచర్ అంటే ఇక మనం అంత ఫ్రెండ్లీ నేచర్. సారు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు చాలా ప్రేమగా, చాలా హార్ట్ టచింగ్గా, ఏ సమస్య వచ్చినా సరే నేనున్నా అనే భరోసా ఇస్తూ, వాస్తవంగా ఈరోజు మాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది అని అంటే మా కాలేజీలో, అంటే మనకు దాదాపు స్టేట్లో చాలామందికి వచ్చింది. మా కాలేజ్ నుంచి మేము గర్వంగా చెప్పుకుంటాం, మా కాలేజీలో మొత్తం 10 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఈ ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో. మా శాలరీస్ విషయంలో కానివ్వండి, మాకు వచ్చే ఏరియర్స్ విషయంలో కానివ్వండి, మా సర్వీస్ మ్యాటర్స్ విషయంలో కానివ్వండి, ఇంకే విషయంలో అయినా సరే సారు ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా, అసలు ఆ కాన్సెప్టే ఉండదు మా సార్కి, ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్. కానీ ఏదైనా పని ఉంటే ఆయనే ఫోన్ చేసి మరీ చెప్పిగో నీకు ఇది వస్తుంది, నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు, మీరు తొందరగా చేసుకోండి అని చెప్పి ఆయనే ముందుండి ఆ ఫైల్ నడిపించి మాకు కావలసినటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో, మాకు చేయవలసినటువంటి సర్వీస్ పరంగా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో సారే ముందుండి మాకు నడిపించేవారు. చాలా బాధగా ఉంది, ఎందుకంటే తప్పదు. సారు ప్రిన్సిపల్ ఛాంబర్లో బహుశా మరి ఎంత అంటే నాకు తెలియదు, కానీ సార్ ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిపించుకొని ఏ విషయాలైనా మాట్లాడుతూ, డిపార్ట్మెంట్ విషయాలైనా మాట్లాడుతూ, సారు ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆదరించేవారు. ఎంత ఫ్రెండ్లీ అంటే అంత ఫ్రెండ్లీ. మేము ఎప్పుడన్నా ఏ విషయంలోనైనా సరే ఛాంబర్కి పిలిపించటం, మాట్లాడడం, మంచి చెల్లు మాట్లాడడం, డిపార్ట్మెంట్ విషయాలు మాట్లాడడం. సారు లేనప్పుడు కూడా మేము ప్రిన్సిపల్ ఛాంబర్కి వెళ్ళి కూర్చొని లంచ్ చేసుకున్నాం. మాకు అంత స్వేచ్ఛను ఇచ్చింది సార్. నిజంగా హ్యాట్సప్ టు యూ సార్. ఎందుకంటే సారు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన డిస్టెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయకపోయేది. మనుషులందరూ మనం జాబులో ఒకరు వెనక ముందు ఉండొచ్చు, ఈరోజు నేను ప్రిన్సిపల్ అయినా రేపు మీరు ప్రిన్సిపల్ కావచ్చు. కాబట్టి ఆ పర్సనల్ ఈగోస్ లేకుండా ఒక హ్యూమన్ రిలేషన్స్ తోటి ఎప్పుడు కూడా ఉండేవారు సారు. సో కాబట్టి అటువంటి వ్యక్తిని ఇంకా మాకు మరి వచ్చే ప్రిన్సిపల్ గారు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే మేము సార్తో ఉన్న అనుబంధం ఏదైతే ఉందో దాన్ని మేము అంత ఈజీగా మర్చిపోయేటువంటి అవకాశం అయితే లేదు. తప్పకుండా సార్ మీ యొక్క వర్క్ హాలిక్ నేచర్ కానివ్వండి, మీ యొక్క మంచితనం కానివ్వండి, మీ యొక్క హ్యూమన్ రిలేషన్స్ కానివ్వండి, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరైతే ప్రిన్సిపల్ అవుతారో తప్పకుండా వాళ్ళకి నేర్చుకుంటారని చెప్పి, వాళ్ళు కూడా అదే విధమైనటువంటి ర్యాపో మెయింటైన్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఈ రిటైర్మెంట్ జీవితం సుఖ సంతోషాలతోటి, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు మాట్లాడాలంటే కూడా మాటలు వస్తలేవు, మీరు ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి. మేడం గారు నాకు పెద్దగా పరిచయం లేరు, అయినప్పటికీ కూడా సారు మేడం గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి బాగా చాలా చక్కగా చెప్తుంటారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి కుటుంబం, చాలా సంతోషమైనటువంటి కుటుంబం, హ్యాపీ కుటుంబం. మీ యొక్క జీవితం మొత్తం ఇలానే సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి మేము కూడా ఖచ్చితంగా మా ఎంటైర్ లైఫ్ అండ్ మా ఎంటైర్ సర్వీస్ వరకు మిమ్మల్ని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. మీ సర్వీసెస్ కానీ, మీ రిలేషన్స్ కానీ, మీ హ్యూమన్ టచింగ్ కానీ, మీ మంచితనం కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, మీరు ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ